एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। नमो विघ्नेश्वराय नमो नमः। శ్రీమాత్రే నమః। కోటి దీపోత్సవ కార్యక్రమంలో నేడు కార్తీక పౌర్ణమి. మనందరం కూడా చంద్రుని వెలుగులలో ఉన్నాం. చంద్రకిరణాలు ప్రసరింపబడుతున్నాయి మన పైన. ఇంత మంచి అవకాశాన్ని ఇస్తూ ఎవరిళ్లలో వాళ్ళం ఉంటే ఈ చంద్రకిరణాలు మనపై పడేవి కావు. ఈ వేదిక వద్ద అందరం కూడా జన సమూహం లాగా కూడుకొని చంద్రకిరణాలు మన పైన ప్రసరింప చేసేటువంటి అవకాశాన్ని మనకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వాళ్ళు, పిఎస్ఆర్ గార్డెన్ వాళ్ళు, అలాగే బిగ్ టీవీ వాళ్ళ సమన్వయంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. ఇలాగే ప్రతి ఏటా వీళ్ళు ఇలాగే నిర్వహిస్తూ ప్రజల శ్రేయస్ కోసమై అలాగే వీళ్ళ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి అని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నేడు కార్తీక పౌర్ణమి అనేటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. పౌర్ణమికి నిన్న చెప్పుకున్నటువంటి అంశంలో మనం చెప్పుకున్నాం, ప్రతి పౌర్ణమి చాలా ప్రముఖమైనటువంటిది, చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటిది. ఇంకా ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది. ఏ పౌర్ణమి రోజైనా కూడా చంద్రకిరణాలు అనేవి మన పైన ప్రసరించినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడుతూనే జ్ఞానజ్యోతి వెలుగుతూ ఉంటుంది. మనందరము చంద్రుని వెన్నెల్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి అందరూ కూడా చంద్రుడి వైపు చూసి దండం పెడుతూ కళ్ళకు అద్దుకుంటూ శ్రీమాత్రే నమః అనుకోండి. ఒక్కసారి అందరూ కూడా చంద్రుడి వైపు చూడండి. చంద్రుడి వైపు చూస్తూ శ్రీమాత్రే నమః. అమ్మ చల్లగా చూడు తల్లి, చందమామలో కొలువైనటువంటి బంగారు తల్లి, మా పైన చంద్రకిరణాలు ప్రసరింపచేస్తూ మమ్మల్ని చల్లగా చూడు, మానసికమైనటువంటి ఆందోళనలకు ఒత్తిడిలకు లేనిపోనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు మా జీవితంలో రానివ్వకు తల్లి అని చెప్పి అమ్మవారిని స్మరించండి. మొదటి అంశం మనం గత 3 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. కార్తీక మాసం విశిష్టతలో దానము, ధర్మము, దీపదానాలు, అభిషేకాలు, వ్రతాలు, ఉపవాసాలు, నైవేద్యాలు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇవాళ ఉసిరి దీపాలకు సంబంధించినటువంటిది, అలాగే సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటిది, అలాగే సామూహిక భోజనాలు చేస్తూ ఉంటాము ఉసిరివనంలో. అవి ఎందుకు చేస్తూ ఉంటాము, అలాగే కష్టాలు ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే దాచి దాచి పొదుపు చేస్తున్నటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, మొదలైనటువంటి అంశాలన్నీ కూడా చూద్దాం. మొట్టమొదటిది ఉసిరి దీపం. ఉసిరి దీపాన్ని ఈరోజు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ జన్మాంతరాల్లో దాగి ఉన్నటువంటి పాపకర్మలన్నీ కూడా తొలగించబడతాయట. ఈరోజు ఎవరైతే ఉసిరితో కూడుకున్నటువంటి దానాన్ని, అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఉసిరికి సంబంధించినటువంటి దానం ఏది చేసినా కూడా, అయితే ఈ ఉసిరిలో సత్వగుణాన్ని పెంపొందిస్తూ రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించేటువంటి శక్తి ఉంటుందట. అందుకే మనల్ని ఉసిరితో మిళితం చేస్తూ సామూహికంగా అందరూ కూడా ఉసిరి వనంలో పూజలు చేయండి, వ్రతాలు చేయండి, వనభోజనాలు చేయండి అని చెప్పారు. అంతేకాదు మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహాలని కూడా తగ్గించి చల్లబరిచేటువంటి గుణం ఉందట ఈ ఉసిరికి. అంతేకాదు కాఠిన్యంతో కూడుకున్నటువంటి నీరు, అంటే ఉప్పు నీరు ఉంటుంది కదా, ఉప్పు నీరుని మళ్ళీ తీపి నీరుగా మార్చేటువంటి శక్తి కూడా ఉందట. శాస్త్రీయత దాగి ఉంది ఇందులో. మనల్ని ఏమంటున్నారంటే ఉసిరి దీపాలు పెట్టండి అంటున్నారు. ఉసిరి దీపాలు పెట్టిన తర్వాత ఆ ఉసిరికాయలను తీసుకెళ్ళి ఎక్కడ కలపమంటారు, గంగాజలంలో కలపమంటారు. గంగాజలంలో కలపడం ఏంటి అంటే ఉప్పు నీరుగా ఉన్నటువంటి నీటిని తీపి నీటిగా మార్చేటువంటి శక్తి ఉసిరికాయలకు ఉంది, ఉసిరి కొమ్మలకు ఉంది. మనం తులసి ధాత్రి కళ్యాణం చేసిన తర్వాత ఉసిరి తులసి కలిపి పెట్టి పూజ చేసిన తర్వాత కొమ్మని తీసుకెళ్ళి ఏం చేస్తాం, నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆ కాఠిన్యంతో, ఉప్పుతో కూడుకున్నటువంటి, లావణ్యంతో కూడుకున్నటువంటి నీరు కాస్త తీపి నీరుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ఏమంటానంటే మన సంప్రదాయం వెనక, ప్రతి అంశం వెనక సైన్స్ అంటే శాస్త్రీయత దాగి ఉన్నది. అది అర్థం చేసుకోండి. మనలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ దోషాలని తగ్గించగలిగేటువంటి శక్తి ఉసిరికి ఉంది. అందుకే ఈ ఉసిరికి దగ్గరగా ఉండండి. ఉసిరిపైన వెలిగించినటువంటి నూనె దీపం, నెయ్యి దీపం వాసన కనుక మనం పీల్చినట్టయితే మనలో వాతము, పిత్తము, కఫము లాంటి అసమతౌల్యంతో ఉన్నటువంటి వాటిని మళ్ళీ సమస్థాయికి తీసుకొచ్చేటువంటి గుణం ఈ ఉసిరి దీపానికి ఉంది. ఉసిరి దీపాన్ని దానం చేయటం వెనుక, ఉసిరిని ఆహారంగా స్వీకరించటం వెనుక, ఉసిరిని మనము దీపాలు వెలిగిస్తూ నీళ్లలో వదిలివేయటం వెనుక ఎంతో పరమార్థత దాగి ఉంది. అందుకోసమని ఉసిరికి దగ్గరగా ఉండమని చెప్పారు. అయితే ఈ ఉసిరివనంలో దీపాలు వెలిగిస్తూ మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఉసిరివనంలో వనభోజనాలు చేస్తూ సాలగ్రామాలు, శివలింగం పెట్టుకుంటూ చక్కగా చేస్తాం. కానీ ముచ్చట్లతో కబుర్లు ఆడుతూ ఉంటారు, ఆటలు ఆడుతూ ఉంటారు, అంత్యాక్షరాలు ఆడుతూ ఉంటారు. ఇలా కాకుండా ఏం చేయాలట అంటే అక్కడ శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఏమంటున్నాడు? శాంతాకారం భుజగశయనం, శాంతంగా ప్రశాంతమైనటువంటి ఆకారంతో ఉండి భుజగశయనం ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి ఓ స్వామి, పద్మనాభం సురేషం, నువ్వు ఈ లోకానికి అంతటికీ కూడా రాజైనటువంటి వాడివి, పద్మం నాభియందు కలిగినటువంటి వాడివి. ఇలాంటి నా స్వామి భవసాగరములను దాటించటానికి నువ్వే కారకుడవయ్యా, నువ్వే రక్షించాలి. సంసార బంధంలో ఇరికి ఉన్నాను, నన్ను కావవలసింది నువ్వే. యోగులందరూ కూడా నీకోసం వెతుకుతూ ఉంటారు. నేను ఈ కార్తీక వనంలో నీకోసము, ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి వనంలో నీకోసం వేచి ఉన్నాను నాయన, నన్ను అనుగ్రహించు అని చెప్పి స్వామివారిని వేడుకోవాలట. మనం వెలువరించేటువంటి మంత్రము మాట ఏదైనా కావచ్చు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన నోటి నుండి వెలువడేటువంటి ప్రతి మాటకి అర్థానికి రెండిటికి కారణం పార్వతీ పరమేశ్వరులేట. అందుకని మనము ఉసిరివనంలో కూర్చున్నప్పుడు మన మాటలని కానీ మనం చేసేటువంటి ఏదైనా కానీ భగవంతుడికి సంబంధించినటువంటి స్మరణ మాత్రమే ఉండాలట. అలా కాకుండా మనం ఎన్ని ఉసిరివనాల్లో భోజనాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా మనలో మార్పు అనేది రాదు. కాస్త సమయాన్ని కేంద్రీకరించుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని మనలో ఉన్నటువంటి ఆందోళనని తొలగించుకుంటూ, మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధక తిమిరాలని తొలగించుకుంటూ జ్ఞానజ్యోతిని వెలిగించు తండ్రి అని చెప్పి స్వామివారిని వేడుకోవాలట. నిత్యము భగవంతునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? మన చుట్టూ ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి, చిమ్మ చీకట్లు కమ్ముకొని ఉండనివ్వండి, ఎలాంటి అపార్థాలు, ఎంతమంది నిందలు వేసి, ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినప్పటికీ కూడా మనం వెళ్ళే దారి ఖచ్చితంగా సూటిగా కనపడుతూ ఉంటుంది. నేను ఎలా వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏం చేస్తే అడుగు ముందుకు పడుతుంది అనేటువంటి దారి చీకట్లో చిరుదివ్వ అంటాం కదా, అలా మన ఆలోచన రూపంలో స్ఫురిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ ధైర్యం కోల్పోరు, ఎవరి పొగడ్తలకి లొంగరు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్వామి పాదాలని వదిలిపెట్టరు. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ కలియుగ ప్రభావం, చాలా మంది బంగారం అనుకొని వేసుకుంటూ ఉంటాం, కానీ కలియుగం బంగారము మనల్ని కలియుగంలో కలిని అడిగాడట, ఎక్కడ ఉండాలి మరి నేను, నా వాహనం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది కదా. కలికి వాహనం ఏంటంటే బంగారం. కలి బంగారంలోనే ఉంటాడు. అందుకే మనం బంగారు వస్తువులు ఎవరికైనా ఇచ్చినా, ఎవరైనా వేసుకున్నవి మనం వేసుకున్నా ఇరువురికి మంచిది కాదు. బంగారాన్ని ఖచ్చితంగా ప్రతి పండగకి శుభ్రం చేసుకోవాలి, పాలల్లో కానీ పసుపులో కానీ శుభ్రం చేసుకొని ధరించాలి. బంగారంలో లక్ష్మీదేవితో పాటు కలి కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అందుకోసమని బంగారాన్ని బెడ్లో పెట్టడం కానీ, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ, అలాంటి పనులు ఏవైతే చేస్తారో శుచి శుభ్రత లేకుండా, కాళ్ళు గడగకుండా ఉండటాలు, తర్వాత అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్ళు, అహంకారంతో కూడుకున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళపైన కలి ఆవహించి ఉంటుంది. వాళ్ళపైన బంగారం ఉంటే ఆ బంగారంలోనే కూర్చొని ఉంటుంది. అందుకోసమని మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి కలిని మనము అనగదొక్కగలుగుతాం. అలాగే కొన్ని సిద్ధాంతాలు వేదాలలో, పురాణాలలో చెప్పబడ్డటువంటివి పాటిస్తూ ఉంటే ఆ పాటించటం వల్ల మన జీవితంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం ఏమంటున్నాడు? భగవంతుని పాదాలని వదిలిపెట్టకు. నీ జీవితంలో రావాల్సినటువంటి మార్పులు సరైనటువంటి రీతిలో రావాలి అంటే స్వామి వారికి దగ్గరగా ఉండు. అప్పుడు నీ జీవితం ఎంత చీకట్లో పయనిస్తున్నా కూడా సరైనటువంటి మార్గంలోనే నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. మేడం గారు, నేను చాలా పూజలు చేస్తాను, చాలా దానాలు చేస్తాను, చాలా వ్రతాలు చేస్తాను, అయినా ఎందుకో నా జీవితంలో నిత్యం కష్టాలు, అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎప్పుడు నన్ను ఏదో రకంగా మానసిక వేదనకి గురి చేస్తూ ఉంటారు అనేటువంటి వాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలా జరగటానికి, జీవితంలో ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా అనుకున్నది జరగకపోవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలలో ఒకటి నేను మీకు ఇప్పుడు కథా రూపంలో చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వామి నాకు బాగా ఆకలిగా ఉంది, ఒక ఎర్రటి రుచికరమైనటువంటి ఆపిల్ పండు, సేపు అంటాం కదా, పండు, నాకు రుచికరమైనటువంటి పండు కావాలి అని అడిగాడట. స్వామివారు అన్నారట, నాయనా నువ్వు అనుకున్నది ఇస్తాను, కానీ నీకన్నా ముందు చాలా పెద్ద లైన్ ఉంది, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, వీళ్ళ తర్వాత నువ్వు వచ్చావు కాబట్టి ఆ చివర్లో నిల్చో, నీకు ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పాడట. ఆ బాబు చిన్నపిల్లవాడు వెళ్ళాడు, నిల్చున్నాడు. చిన్నపిల్లవాడు అంటే మీరు నేను అందరం మనం. సో ఈ పిల్లవాడు వెళ్ళి నిల్చున్నాడు. ఆ లైన్ పెద్దగా ఉంది. చాలా మందికి భగవంతుడు వరాలు ఇస్తూనే ఉన్నాడు. ఓ చాలాసేపు నిలబడి సాయంత్రం అయ్యాక ఈ అబ్బాయి వంతొచ్చింది.
భగవంతుడు చెట్టుపై నుండి ఇలా ఎర్రని మంచి ఫలం కోస్తున్నాను అని కోసి బాబు చేతిలో వేయబోతుంటే అది గబక్కున జారి కింద పడిపోయింది. కింద పడింది ఏది తీసుకోకూడదు, అది భగవంతుడి దగ్గర ఉన్నటువంటి రూల్ అన్నమాట. భూదేవి మీద ఏదైనా పడితే అది భూదేవికే అనేటువంటి సిద్ధాంతంతో పండు తినే పదార్థాలు ఏవైనా సో మళ్ళీ తీసుకోకూడదు. అప్పుడు స్వామి కింద పడిపోయింది, రెండో పండు ఇయ్యవా అని చెప్పి అడుగుతాడు. రెండో పండు ఇవ్వాలంటే మళ్ళీ లైన్ చివరి వెళ్ళాల్సిందే. ఇక్కడ పద్ధతి అనేది ఉంటుంది. నేను వెంటనే రెండో పండు కోసివ్వడానికి కుదరదు, ఇంత పెద్ద లైన్ ఉంది, మళ్ళీ వెళ్ళి చివరి నుంచో, అప్పుడు మాత్రమే నేను మళ్ళీ పండిస్తానని చెప్తాడు. అయ్యో రామ, ఆకలి వేదన బుభుక్షితుడనై ఉన్న నేను వేదన చెందుతున్నా అని చెప్పి ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి రామా నేను ఇంత పూజిస్తే ఇంతగా కష్టం జరుగుతుంది నాకేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ లైన్ వస్తుంది, మళ్ళీ సాయంత్రం అవుతుంది, తెల్లవారి సాయంత్రం. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి, నాయన నేను ఆకలితో ఇంత మనోవేదన చెందుతున్నా, ఎంతకి నా కోరిక తీర్చవే అని చెప్పి దేవుడితో ప్రేమతో సంవాదం ఆడుతున్నాడు, కోపంతో కాదు. స్వామివారిని బాధతో ఆర్తితో వేడుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఇస్తాడు. ఆ మనసులో నిజమైనటువంటి ఆర్తి కావాలి. నిజమైనటువంటి ఆర్తి లేకుండా నాకు ఇది కావాలి కావాలి అంటే ఎప్పటికీ జరగదు. అది ఆర్తితో ఈ పిల్లవాడు అడుగుతున్నప్పుడు స్వామివారు చెప్పారట, నాయన నీకు నేను అప్పుడు ఇవ్వబోయినటువంటి పండు కుళ్ళిపోయి ఉన్నది. కుళ్ళిపోయినటువంటి పండు నీ చేతిలో పెడితే నా పైన ఆశలతో ఉన్నటువంటి నీవు ఇంకా ఎంతసేపు సంయమనం పాటించగలుగుతావో చూద్దామనేటువంటి కోరిక నాలో ఉన్నది. కుళ్ళిపోయినటువంటి పండు ఇయ్యడం నాకు ఇష్టం లేదు. నీకోసం ఉన్న పండు, నీకోసం వేచి ఉంచినటువంటి పండు ఇంకా పండటానికి సిద్ధంగా ఉన్నది, అది రేపు పండుతుంది నువ్వు అడిగినటువంటి పండు, అందుకోసమే నేను మళ్ళీ వెనక్కి పంపాను, అక్కడుంచి మళ్ళీ నా వద్దకు రప్పించుకున్నాను అని చెప్పి ఆ మధురమైనటువంటి ఫలాన్ని కోసి అతని చేతిలో పెడతాడు. మహాప్రసాదం స్వామి, ఇంత మాత్రానికే నేను అర్థం చేసుకోలేకపోయానే అని చెప్పి బాధపడుతూ భగవంతుణ్ణి చూస్తూ ఆనంద భాష్పాలు పెడుతూ ఆ పండుని తీసుకొని చక్కగా అక్కడుంచి వెళ్ళిపోతాడా పిల్లవాడు. ఎందుకు ఈ కథని మానవ సాధారణ జీవిత విధానానికి సంబంధించినటువంటి అనువర్తితంలో చెప్పడం జరిగింది అంటే, మన జీవితంలో మనం కోరుకున్నటువంటి కోరికలు కూడా తొందరగా నెరవేరట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, అద్భుతమైనదేదో రాబోతుంది, అత్యద్భుతమైనటువంటిది ఏదో జరగబోతుంది. సమయం తీసుకున్నాడు అంటే మన జీవితంలో పనికి రానటువంటి వాటిని తొలగిస్తున్నాడు, అవసరం లేనటువంటి వాటిని పక్కకు తప్పిస్తున్నాడు. ఒక వ్యక్తి నీతో మాట్లాడట్లేదు, నువ్వు పడి మాట్లాడాలని వెళ్తున్నావు, ఆ వ్యక్తి నీ జీవితంలో మాటలు అవసరం లేదు అని భగవంతుడు తప్పిస్తుంటే వెళ్ళి పలకరిస్తావే, వెళ్ళి మాట్లాడాలనుకుంటావే, అది సంయమనం పాటించండి. అర్థం చేసుకోండి, స్వామివారు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇంకా వేచి చూసేలాగా చేస్తున్నారు, నా ఆర్తిని ఇంకా వినట్లేరు ఎందుకు అంటే, స్వామి సమయం తీసుకొని నాకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కథని ఆధారంగా చేసుకొని మనల్ని చూస్తూ రకరకాల మనుషులు రకరకాల అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. మన జీవితంలో మనం ఏదైనా సాధించగానే మొట్టమొదటిగా ఎవరికైనా వచ్చేటువంటిది ఏంటంటే అహంకారం. ఏగింత సాధించినా కొంచెం నలుగురు మనల్ని నమస్తే అని పలకరించిండ్రా, కథం తెలియకుండానే మా అహంకారం మొదలవుతుంది. ఓ ఇల్లు కట్టుకున్నామా అహంకారం మొదలవుతుంది. కొత్త బట్టలు వేసుకొని బయటికి పోయినా చాలు, అది ఎక్కడుంటదంటే మన మనసులో ఏవైతే మనము క్రోధము, ద్వేషము, ఈర్ష, అసూయ అనేవి మన లోపల ఉంటాయి. అవి కానీ మనకు తెలియకుండా బయటికి వస్తాయి. అవతలి వ్యక్తి మనల్ని ఏమీ అనలేదు, కానీ మనకన్నా బాగా అలంకరించుకొని వచ్చిండ్రు. మొన్నటి వరకు గిట్లనే ఉంటే గిట్లా అలంకరించుకొని వచ్చిండని చెప్పి అసూయ పుడుతూనే ఉంటది. అక్కడ మనం చెప్పొస్తుంది, అసూయను వస్తున్నా నేను రెడీగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి రాదు, అది అసూయ పుడుతుంది లోపల నుంచి. ఈర్ష అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి. దాన్ని మనం గమనించుకోవాలి, దానికి అక్కడే భూస్థాపితం చేసుకోవాలి. ఎక్కడైతే అహంకార ధోరణి మొదలవుతుందో అక్కడ అపార్థము అనేది కూడా మొదలవుతుంది. అపార్థం మొదలైందా, అహంకారం మొదలైందా, మాటలు తుల్లి పడుతూ ఉంటాయి. ఒకటి అనాలనుకొని ఇంకొకటి అంటాం, మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి మాట్లాడతాం. నీ ముందు నీ మాట మాట్లాడతారు, పక్కకెళ్ళి ఇంకొక మాట మాట్లాడతారు. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి? నీ మనసులో పుట్టినటువంటి అసూయ, ఈర్ష, ద్వేషం. నేను గొప్ప, నేనే గొప్ప అనేటువంటి భావన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఖచ్చితంగా నీ లోపల తెలియకుండానే క్రోధము, ఈర్ష, అసూయ, రాగద్వేషాలన్నీ కూడా పుడుతూ ఉంటాయి. అందుకని ఈ ధ్యానం చేయటము, అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకోవటము, జ్ఞానజ్యోతి వెలగటం అంటే ఏంటి? ఇవన్నీ తిమిరం. ఈ తిమిరాలను నశింపచేసేదే జ్యోతి, జ్ఞానజ్యోతి. ఎప్పుడైతే ఇవి మనిషి అదుపులో ఉంటాయో, ఎప్పుడైతే మనిషి వీటిని అదుపులో పెట్టుకోగలుగుతాడో అంతా శాంతం, ప్రశాంతంగా కనబడుతుంది. చాలా మంది నాకు ఇంత తెలుసు, నేను అంత పండితుడిని, నాకంతా డబ్బే, నాకు ఇంతమంది తెలుసు, నాకు బాగా తెలుసు అంటారు. అలాంటి వాళ్ళకి మరణం లేదా?
వాళ్ళు ఏమైనా భూమిపైన ఎప్పటికి ఉంటారా? ఎవరైనా పోవాల్సిందే కదా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారం భూమింగబోడు. లక్షాధికారి అయితే బంగారం ఏమన్నా తింటాడా? అన్నమే తినాలి ఎవరైనా. ఇప్పుడు అన్నం కూడా తినడానికి లేదు, గడక. షుగర్లు, బీపీలు, లేనిపోని జబ్బులన్నీ వస్తున్నాయి. బిత్తమార్జన చేసి విర్రవీగుటే కాని, దాచిపెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల దాచి, తేనె జుంటీగలివ్వవా తెరువరులకు శ్రీభూషణ వికాస్. ఏమంటున్నాడు ఇక్కడ? తేనెను దాచి 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 చివరికి ఏ బాటసారలో తీసుకెళ్తారు. అలాగే దాన ధర్మం చేయకుండా దాచిపెట్టి 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 ఇతను మరణించిన తర్వాత ఇతని పిల్లలు దాన్ని ఎందుకు వాడతారో, ఏ అప్పుల పాలవుతారో, ఏ అహంకారానికి పోతారో, ఏ చెడు అలవాట్లకి బానిసగా మారుతారో మనం చెప్పలేం. కానీ చివరికి అది ఎంత అక్రమంగా సంపాదించామో అంతే అక్రమంగా తర్వాత వీళ్ళు చూడరు, వీళ్ళు మరణిస్తారు. కానీ వాళ్ళ తరాల వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అలాగే పోగొడతారు. అలాగే జరుగుతుంది. మీరు ఉండరక్కడ, అంతే. మీరు ఉన్నంతసేపు నేను బాగా సంపాదించాను అనుకొని వెళ్తారు. కానీ మీకు వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఒక్క అసూయతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటే చాలు. రాగద్వేషాలని అధికంగా మోస్తూ కలికి వాహనమైతే చాలు, సర్వం సమాప్తం. అందుకని అస్తమానం కూడా ఎక్కడ ఉండాలి అని చెప్తూ ఉన్నారు మనల్ని? భగవంతుని సన్నిధిలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకుంటూ ముందుకు సాగాలి అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఎలా అంటే నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి పలకరించువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ. కడుపు నిండా విషయం ఉంటుందట వీళ్ళకి. నోట నవ్వు చూపిస్తూ ఉంటాడు, నొసట మాత్రం వెక్కిరిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు కాలనాగు కన్నా ప్రమాదం అట. కాలనాగన్నా ఎదురుగా వచ్చి కాటేసి నేను చంపేస్తున్నా అని మనకు అర్థమైతే భయపడి ఒకేసారి ప్రాణం వదిలేస్తాం. కానీ పైకి నవ్వుతూ మాట్లాడి నోటనేమో నవ్వు చూపుతాడు, నొసటనేమో వెక్కిరిస్తాడు. ఇంత వైభోగమా, ఇంతనా, మనకు తెలీదా, ఈ పాటిదా అని చెప్పి రకరకాలు మాట్లాడతాడు. అలాంటి వాళ్ళు కాలనాగు కన్నా కడు ప్రమాదం బట. వాళ్ళతో తగు జాగ్రత్తతో ఉండాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవన్నిటి నుండి తప్పించుకోవాలి, ఇవన్నిటి నుండి దూరంగా తరమాలి. వీటన్నింటినీ మనము సమరం, ఏదైతే తిమిరం అంటూ ఉన్నారో తిమిరం పైన సమరం చెయ్యాలి అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి? అమ్మవారికి దగ్గరగా ఉండాలి. ఈ అమ్మవారి ఎప్పుడూ మనల్ని కాచుకొని ఉంటుంది. స్వామివారికి, అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఒక ఆవిడట, ఈ రోజుల్లో వచ్చేటువంటివి ఎలా ఉంటున్నాయంటే మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు, బయట నుంచి శత్రువులు పెద్దగా మనల్ని ఏం చెయ్యరు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, బయట శత్రువు అసలు మనల్ని ఏం చేయలేడు. మహా అయితే తిడతాడు, 2 రోజులు బాధ పెడతాడు, 3 రోజులు బాధ పెడతాడు. ఆ మాటకి మనం అరే ఇలా జరిగిందేమి అనుకుంటాం. కానీ ఇంట్లో శత్రువు అనేటువంటి మాట అసలు మనం భరించలేము. నిత్య నరకం లాగా ఉంటుంది అది. ఎంత మానసిక వ్యధ అంటే అంతకన్నా వేరే నరకంగా అనిపించదు. మనమే తిండి పెడతాం, మనమే సాదుతాం, మనమే వాళ్ళని పక్కన జాగ్రత్తగా చేస్తాం. కానీ వాళ్ళ ఇంటి శత్రువులు మనల్ని నిత్యం నరకం చూపిస్తూ ఉంటారు. ఇలా నరకం చూపించడం అనేటువంటి వ్యధతో కూడుకున్నటువంటి అపార్థాలకు సంబంధించినటువంటి ఎలా మొదలవుతాయట అహంకారపూరితమైనటువంటివి అంటే, ఒక నాయనమ్మ కూడా ఇలాంటి అహంకారంతో ఉందట. నేను నాయనమ్మని, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు చాలా గౌరవం ఇవ్వాలి అని చెప్పి. పెద్దవాళ్ళల్లో అసూయ ద్వేషం ఉండవా? ఎవరిలో అయినా ఉంటాయి కదా. చిన్న పిల్లల్లో ఉండవు, కానీ వాళ్ళకంతా కల్మషం నేర్పేది మనమే. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పి పిల్లలని చెడుదారులు నడిపించేది మనమే. సరే, అలా మొదలైనటువంటి రాగద్వేషాలతో కూడుకున్నటువంటి జీవితమే ఒక నాయనమ్మకు కూడా ఉందట. ఒక మనవరాల్ని దగ్గరగా తీసుకొని అటుగా వెళ్తున్నటువంటి మనవరాని చేతిలో 2 సేపులు కనిపిస్తున్నాయట. అపార్థం తెచ్చేటువంటి తంటా చూడండి ఇది. అపార్థం, అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడే అపార్థం మొదలవుతుంది అనుకుంటున్నాం కదా. ఈ అపార్థం తెచ్చేటువంటి తంట, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారినప్పుడు తెచ్చేటువంటి తంట ఇది. పాప చేతిలో 2 సేపులు పట్టుకొని, పళ్ళు పట్టుకొని చక్కగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాయనమ్మ ఇలా రా అమ్మ అని పిలిచిందట. నాకొకటి ఇవ్వవు అని పాపని అడిగితే ఆ పాప 2 గబక్కున కొరికేసిందట. గబక్కున కొరికేసింది. అంతలోనే నాయనమ్మ చిన్నబుచ్చుకుంది. ఈ పిల్ల ఎంత శంకినిది, ఎంత గడుసు పిండము చూడు, 2 పళ్ళు నాకు ఇవ్వకుండా లాగేసుకుంది అని చెప్పి. దీన్ని ఎంతమంది పిల్ల గడుసుది అనుకున్నారో చెప్పండి నాకు. పాప గడుసుదని మీలో ఎవరికైనా అనిపించిందా? అందరం ఇదే అర్థం చేసుకుంటాం. కానీ పాప గడుసు పిండం కాదు. 2 పళ్ళల్లో ఏది తీయని పండు అయితే అది నాయనమ్మకి ఇద్దామని కొరికి చూసింది. 2 పళ్ళల్లో ఏ పండు మధురంగా ఉంటే ఆ పండు నాయనమ్మకి ఇవ్వాలనుకుంది.
కానీ అంతలోనే నాయనమ్మలో నేను గొప్ప, నేను నాయనమ్మను అనేటువంటి చిన్న అహంకారం ఉండటం వల్ల అపార్థానికి దారి తీసింది. అది అపార్థం కాస్త పాపని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా ప్రేమని కూడా పొందలేనటువంటి పరిస్థితులకి దారి తీసింది. అందుకోసమనే అపార్థం ఎప్పుడైతే అహం మొదలవుతుందో అక్కడ అహంకారం మొదలవుతుంది. ఆ అహాన్ని లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మనం కార్తీక పురాణం కూడా వింటూనే ఉన్నాం. రోజు నిన్న మొన్న కూడా కార్తీక పురాణాలు తక్కువ స్థాయిలో విన్నాం. కనీసం ఆరిపోతున్నటువంటి జ్యోతిని వెలిగించినా, ఆరిపోయినటువంటి జ్యోతిని వెలిగించినా, ఆరిపోతున్నటువంటి జ్యోతిని రక్షించినా కూడా సమస్త పాపములు హరించబడతాయట. కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించినంతటి పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. మనము ఈ పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, రామాయణ మహాభారత భాగవతంలో కానీ చెప్పినటువంటి కథను చెప్పినట్టుగా అర్థం చేసుకోవటం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. మనం మొన్న కూడా అనుకున్నాం, విఘ్నేశ్వరుడికి కార్యసిద్ధి, విద్యాబుద్ధి అనేటువంటి 2 శక్తులు ఆయనలో ఉన్నాయి. దాన్ని అక్కడ మనకి భార్యలుగా చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ పురాణంలో ఏమంటున్నాడు, ఖచ్చితంగా దీపం వెలిగించు. నువ్వు కనీసం వెలిగించలేని పక్షంలో ఎవరైనా వెలిగించినటువంటి జ్యోతి ఆరిపోతుంటే దాన్ని ఆరిపోనివ్వకుండా చెయ్యడ్డు పెట్టు, మళ్ళీ వెలిగించు, కానీ దీపం మాత్రం వెలిగించు. దీని వెనక ఇది గ్రహించాలి. మనం అండుకున్నటువంటి జ్యోతిని మనం వెలిగించాలి. ఇలా కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనీస పక్షంలో ఖచ్చితంగా నువ్వు దీపం వెలిగించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకో. దీపం వెలిగించలేనటువంటి అశక్తుడవై కనుక ఉంటే, ఎవరైనా వెలిగించినటువంటి దీపం నిండి కొండెక్కుతున్నట్టుగా కనిపిస్తే కనీసం దానిని రక్షించే ప్రయత్నం చెయ్యి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కార్తీక మాసంలో దీపం పెట్టడం మాత్రం మరవకు అనేటువంటి అంతరార్థాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పిన కథను చెప్పినట్టే అర్థం చేసుకోకుండా దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. మనం పరమార్థాన్ని గ్రహించినప్పుడే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం బోధపడుతుంది. అంతేకాని కథని కథలాగా తీసుకొని ఆయనకి 2 భార్యలు, వీళ్ళకి 3 భార్యలు అని అర్థం చేసుకుంటే అది కేవలం మానవ జ్ఞానానికి అందేటువంటి రహస్యాలు కావవి. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద అది. మానవులకు అద్భుతంగా జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే దాన్ని అవపోసన పట్టగలుగుతాం. ఇక్కడ కూడా ఖచ్చితంగా దీపారాధనని ప్రముఖంగా చెబుతూ మొదటి ప్రాధాన్యతగా అందిస్తూ కార్తీక మాసంలో దీపం పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఎలుక ఏం చేసిందట అంటే, ఎలుక దీపం పెట్టడం ఉంటుందా ఎక్కడైనా? కానీ ఒక ఎలుక దీపం పెట్టి మానవ అంటే తన గత జన్మలో పిసినారి ఎలుక అట. అది పిసినారి ఎలుక ఏం చేసిందంటే, బాగా మానవ రూపంలో ఉన్నటువంటి మనిషి బాగా సంపాదించి అప్పుడు బ్యాంకులు లేవు, ఒక గోతి తీసి అందులో దాచిపెట్టాలి. మనకు దొరికేటువంటి గుప్త నిధులన్నీ అవే. ఇలా ఒక బిందె తీసుకొని, ఇత్తడి బిందె లేదంటే కుండ తీసుకొని, అప్పుడు బ్యాంకులు లేవు కదా, మరి దాచిపెట్టుకోవాలి. అందులో అన్ని నగలు నింపి చక్కగా దానికి పైన గుడ్డతో కట్టి లోపలికి తవ్వి భూమిలో పూడ్చిపెట్టేవాళ్ళు. అదే ఆ ఇంటి యజమానికి మాత్రమే తెలిసేది ఎక్కడుందో, మిగతా వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఎవరైనా బందిపోట్లు పట్టుకొని ఎక్కడుంది అని కొడితే వీళ్ళు ఎక్కడ బయటికి చెప్తారు అని చెప్పి కేవలం యజమానికి మాత్రమే ఆ రహస్యం తెలిసి ఉండేది. అలాంటి వాళ్ళలో ఇప్పుడు ఎలకగా పుట్టినటువంటి మనిషి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేను పరమార్థం గ్రహించాలి అంటున్నా. తను లోపిగా దాసిపెట్టినటువంటి సొమ్ముని, మన భారతీయ ధర్మం ఎంత గొప్పదంటే ఈ జన్మను అర్థం చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాయి ప్రపంచ దేశాలు. కానీ గత జన్మ, పూర్వజన్మ, మరుజన్మ, రాబోయే జన్మ, అన్ని జన్మల గురించి అత్యద్భుతంగా చెప్పగలిగేటువంటి భారతీయ సాహిత్యం అంత గొప్పది. కార్తీక పురాణంలో చెప్పబడుతున్నటువంటి మాట కూడా అదే. లోబిగా దాచిపెట్టినటువంటి సొమ్మంతా అందులోనే పెట్టి ఏ దాన ధర్మము చేయకుండా చనిపోయాడట. ఇక మరి జన్మలో ఎలుకలాగా పుట్టి సందుల్లో బొరియల్లో దూరుతుందని వెతుకుతూ ఉన్నాడు. ఏ బొరియలో ఏముంది అని చెప్పి వెతుకుతూ ఉన్నాడు. ఆ ఎలుకకి ముక్తి ఎలా కలిగిందో చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎలుక ఏం చేసిందట అంటే, సరస్వతి నదీ తీరంన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయాద్రహృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు కూడా చక్కగా పురాణ పఠనం చేయుచు ఆ పాడుబడినటువంటి దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి చక్కగా వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములు వెలిగించుచు స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికింది. పాపం అది దాచిపెట్టి చనిపోయింది కదా, దానికి ఆ పూర్వవాసన ఎక్కడ పోతుంది? ఈ బొరియలో పెట్టినా ఆ బొరియలో పెట్టినా అని వెతుకు. పరమార్థాన్ని గ్రహించాలి. మనం ఈ జన్మలో చేసేటువంటి పనులను ఆధారంగా చేసుకునే మరు జన్మ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని అందించింది
మన వేదగడ్డ భరతమాత మాత్రమే, భరత భూమి మాత్రమే. ఈ వేదాలని అవపోసన గట్టగలిగేటువంటి శక్తి, పురాణాల ద్వారా గత జన్మ, మరుజన్మ, రాబోయే జన్మలని కూడా అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి ఒక భారతదేశంలో పుట్టినటువంటి ఋషి పుంగవులు, మునుల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. తెలిసో తెలియకో మనం చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఈ భారతదేశంలో పుట్టాము. ఈ భారతదేశంలో మళ్ళీ మానవ జన్మలో ధరించాము. మళ్ళీ మానవ జన్మలో కూడా భగవంతుని సమీపంలో ఉండగలిగాము. భగవంతుని సమీపంలో కూడా కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని వెన్నెలు కురుస్తున్నటువంటి జన సమూహంతో కలిసి ఇక్కడ ప్రవచనములు వింటున్నాం. ఎంత అత్యద్భుతమైనటువంటి కార్యం చేస్తున్నామండి ఈ శరీరంతో. అలాంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఎలుక ఏం జరిగింది? ఎలుకకి బొరియలు తిరుగుతూ వెతుకుతుంది. నేను ఈ బొరియలో పెట్టానా, ఆ బొరియలో పెట్టానా, పూర్వజన్మ సువాసన ఎక్కడో ఉంది అని చెప్పి వెతుకుతూ ఉంది. అలా వెతుకుతూ వెతుకుతూ ఏం జరిగిందట అంటే, ఆరిపోతున్నటువంటి జ్యోతిని ఏదైతే ఆహార పదార్థం ఏమో అనుకొని దాన్ని తిందామని అక్కడికి వెళ్ళిందట. నోట కరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆ జ్యోతి కాస్త పక్కనున్నటువంటి ప్రమిదలో అంటుకొని జ్యోతి వెలిగింది. దాంతో వెంటనే అది మానవ రూపంలోకి రావటం, తన గత జన్మ రహస్యాన్ని తెలుసుకోవటం జరిగింది. ఇలాగా మన జీవితంలో తెలిసో తెలియకో మనం దీపం వెలిగించినట్లయితే మన జన్మ సార్థకత వైపు అడుగులు పడతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి ఖచ్చితంగా కార్తీక మాసంలో మీ జ్యోతులన్నీ కూడా వెలిగించుకుంటూ మీ ఇళ్లలో శుభ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.